ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్సుని జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో భాగంగా సో గైస్ ఈ రోజు నుంచి మనము మాక్ టెస్ట్లు అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. 50 మార్కులకు గాను తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్, ట్రాఫిక్ సూపర్వైజర్, అంతేకాకుండా మెకానికల్ సూపర్వైజర్కి సంబంధించిన 2 బిట్స్ అయితే ఇందులో మనకు ఉండబోతున్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మాత్రం అస్సలే మిస్ చేయొద్దు. ఓకేనా, ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్, దానిపైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి. వెంటనే ప్రతి ఒక్కరు తీసుకోండి. మనం ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. అన్ని టెస్టులు అప్డేట్ చేయడం జరిగింది. సో ఒకసారి చూసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మోటార్ వెహికల్ చట్టము 1988లోని ఏ సెక్షన్ ప్రకారం బస్సు కండక్టర్కు లైసెన్స్ తప్పనిసరి? అకార్డింగ్ టు విచ్ సెక్షన్ ఆఫ్ ద Motor Vehicle Act 1988 is a license mandatory for a bus conductor? Option B అండి, సెక్షన్ 29. మోటార్ వెహికల్ చట్టం 1988లోని సెక్షన్ 29 ప్రకారం ఏ వ్యక్తి కూడా కండక్టర్ లైసెన్స్ లేకుండా బహిరంగ ప్రదేశంలో స్టేజ్ క్యారియర్ బస్సుకు కండక్టర్గా పనిచేయకూడదు. సెక్షన్ 3 డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించినదిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. డీజిల్ ఇంజన్లో ఇంధనాన్ని మండించడానికి ఏం ఉపయోగిస్తారు? వాట్ ఈజ్ యూజ్డ్ టు ఇగ్నైట్ ద ఫ్యూయల్ ఇన్ ద డీజిల్ ఇంజన్? ఏం ఉపయోగిస్తారండి? ఆప్షన్ బి కంప్రెస్డ్ ఎయిర్ ఆర్ హీట్ ఆఫ్ కంప్రెషన్. కంప్రెస్డ్ ఎయిర్ లేదా కండిషన్ వేడిని అయితే ఉపయోగిస్తారు. డీజిల్ ఇంజన్లలో స్పార్క్ ప్లగ్ ఉండదు. ఓకేనా, పిస్టిన్ గాలిని అత్యధిక పీడనంతో కంప్రెస్ చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే వేడి ద్వారా డీజిల్ మండుతుంది. అందుకే వీటిని కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్లు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్. ఆర్టీసీ బస్సు సర్వీసును రద్దు చేసినప్పుడు ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వడానికి సంబంధించిన నియమం ఏది? వాట్ ఈస్ ద రూల్ రిగార్డింగ్ రీఫండ్ టు ప్యాసింజర్స్ వెన్ అన్ ఆర్టీసీ బస్ సర్వీస్ ఈస్ క్యాన్సల్డ్? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఓన్లీ ఫ్యూచర్ ట్రావెల్ ఓచర్, భవిష్యత్తులో ప్రయాణ ఓచర్ మాత్రమే ఇవ్వబడుతుందండి. కారణం ఏదైనా కారణం చేత ఆర్టీసీ బస్సు సర్వీసు రద్దు చేయబడితే లేదా 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడిస్తే రిజర్వేషన్ చూసుకున్న ప్రయాణికులకు ప్రయాణ ఛార్జీలో 100% పూర్తి రీఫండ్ తిరిగి ఇవ్వబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్రేక్ సిస్టంలో ఏబిఎస్ అంటే ఏమిటి? What does ABS stand for? The brake system. Answer option A అండి, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఏబిఎస్ అంటే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. సడన్ బ్రేక్ వేసినప్పుడు టైర్లు లాక్ అయిపోయి వాహనం జారిపోకుండా ఇది నివారిస్తుంది. దీనివల్ల డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోడు. ఇంపార్టెంట్, స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. ఆర్టీసీ కండక్టర్ తన వద్ద ఉంచుకోవలసిన స్టార్ డాక్యుమెంట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద స్టార్ డాక్యుమెంట్ ఎట్ అన్ ఆర్టీసీ కండక్టర్ మస్ట్ మెయింటైన్? ఏంటండి? ఆప్షన్ సి స్టేట్మెంట్ ఆఫ్ టికెట్ అకౌంట్ రిజిస్టర్. స్టార్ అంటారండి. స్టేట్మెంట్ ఆఫ్ టికెట్
అకౌంట్ రిజిస్టర్. స్టార్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ టికెట్ అకౌంట్ రిజిస్టర్. కండక్టర్ తన డ్యూటీ సమయంలో విక్రయించిన టికెట్లు, మిగిలిన టికెట్లు మరియు వసూలైన నగదు వివరాలను ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. వే బిల్లుతో పాటు ఇది ముఖ్యమైన డాక్యుమెంట్గా మనమైతే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంజిన్ కూలింగ్ సిస్టంలో థర్మోస్టాట్ వాల్వ్ యొక్క పని ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది థర్మోస్టాట్ వాల్వ్ ఇన్ ద ఇంజిన్ కూలింగ్ సిస్టమ్? ఆప్షన్ బి అండి, టు మెయింటైన్ ఆపరేటింగ్ టెంపరేచర్. ఆపరేటింగ్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి దీన్ని ఉపయోగిస్తారు. థర్మోస్టాట్ వాల్వ్ ఇంజిన్ యొక్క ఆపరేటింగ్ ఉష్ణోగ్రత నియంత్రిస్తుంది. ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు ఇది రేడియేటర్కు నీటిని వెళ్ళనివ్వదు. దీనివల్ల ఇంజిన్ త్వరగా వేడికి సరైన పనితీరు స్థాయికి చేరుకుంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్, టీఎస్ఆర్టీసీలో ఎంటీడీ దేన్ని సూచిస్తుంది? వాట్ డస్ ఎంటీడీ రిఫర్ టు ఇన్ టీఎస్ఆర్టీసీ? ఆప్షన్ ఏ అండి, మంత్ టు డేట్. మంత్ టు డేట్ అంటారండి. ఆర్టీసీ గణాంకాలలో ఎంటీడీ అంటే మంత్ టు డేట్, నెల ప్రారంభం నుండి నేటి వరకు. ఇది ఒక నెలలో ఇప్పటి వరకు జరిగిన ఆదాయం అంటే రెవెన్యూ, కిలోమీటర్లు లేదా ఇంధన సామర్థ్యం వంటి పనితీరును విశ్లేషించడానికి వాడుతారు. నెక్స్ట్ వన్, వాహనం నడుస్తున్నప్పుడు క్లచ్ పెడల్పై కాలు ఉంచి నడపడాన్ని ఏమంటారు? ఇది ఎందుకు హానికరం? వాట్ ఈస్ ద కీపింగ్ ద ఫుట్ ఆన్ ద క్లచ్ పెడల్ వైల్ డ్రైవింగ్ కాల్డ్ and why it is a harmful? ఆప్షన్ బి అండి, క్లచ్ రైడింగ్ కాజెస్ అ క్లచ్ ప్లేట్ వేర్. అంటే క్లచ్ రైడింగ్ క్లచ్ ప్లేటు అరుగుదలకు కారణమవుతుంది. వాహనం కదులుతున్నప్పుడు క్లచ్ పెడల్పై కాలు ఉంచి నడపడాన్ని క్లచ్ రైడింగ్ అంటారు. దీనివల్ల క్లచ్ ప్లేట్ పూర్తిగా ఎంగేజ్ కాదు. ఫలితంగా ఘర్షణ పెరిగి క్లచ్ ప్లేట్ త్వరగా అరిగిపోతుంది మరియు వాహన ఇంధన వినియోగము పెరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, మోటార్ వాహనాల చట్టం ప్రకారము స్టేజ్ క్యారియర్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద స్టేజ్ క్యారియర్ యాజ్ పర్ ద మోటార్ వెహికల్ యాక్ట్? ఏంటండి? ఆప్షన్ సి, బస్ దట్ స్టాప్స్ ఎట్ స్టేజెస్ టు పికప్ ప్యాసింజర్స్ ఇండివిజువల్లీ. అంటే దశల వారీగా ఆగి ప్రయాణికులను ఎక్కించుకునే బస్సును ఏమంటారండి? స్టేజ్ క్యారియర్ అంటారు. ఆర్డినరీ బస్సులు అండి, సింపుల్గా చెప్పాలంటే ప్రతి స్టేజ్కి ఆగుతాయి కదా అలా. స్టేజ్ క్యారియర్ అంటే ప్రయాణికులను ఒక్కొక్కరిగా ఎక్కించుకుంటూ వారు దిగాల్సిన స్టేజీల వద్ద దించుతూ దశల వారీగా ఛార్జీలు వసూలు చేసే మోటారు వాహనం. ఉదాహరణకు ఆర్టీసీ బస్సు, కాంట్రాక్ట్ క్యారియర్, టూరిస్ట్ బస్సు దీనికి విరుద్ధము. నెక్స్ట్ వన్, ఇంజిన్ ఆయిల్లో SAE 40లో SAE అంటే ఏమిటి? వాట్ డస్ SAE స్టాండ్స్ ఫర్ ఇన్ SAE 40 ఇంజిన్ ఆయిల్? ఆప్షన్ ఏ అండి, సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ అంటారండి SAE. SAE అంటే సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్. ఇది ఆయిల్ యొక్క స్నిగ్ధతను విస్కాసిటీ సూచించే అంతర్జాతీయ ప్రమాణం. SAE 40 అనేది ఆయిల్ యొక్క గ్రేడ్ను తెలుపుతుంది. నెక్స్ట్ వన్, బస్ కండక్టర్ వే బిల్లులో TIM కాలం దేనిని సూచిస్తుంది? వాట్ డస్ ద TIM కాలం ఇన్ ఏ బస్ కండక్టర్ వే బిల్ ఇండికేట్? ఆప్షన్ బి అండి, టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అమౌంట్ అండి. టికెట్ ఇష్యూయింగ్ మిషన్ మొత్తము. వే బిల్లులోని TIM కాలము టికెట్ ఇష్యూయింగ్ మిషన్ ద్వారా విక్రయించిన టికెట్ల మొత్తము నగదును సూచిస్తుంది. కండక్టర్ మాన్యువల్ టికెట్లు మరియు TIM టికెట్లు లెక్కలను వేరుగా చూపించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆర్టీసీ బస్సుల్లో ఉపయోగించే సస్పెన్షన్ సిస్టంలో లీఫ్ స్ప్రింగ్ ఎక్కడ ఉంటాయి? వేర్ ఆర్ లీఫ్ స్ప్రింగ్స్ లొకేటెడ్ ఇన్ ద సస్పెన్షన్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ఆర్టీసీ బస్సెస్? ఎక్కడ ఉంటాయండి? ఆప్షన్ బి, అండర్ ద చాసిస్ అటెస్టెడ్ టు యాక్సెల్. అంటే చాసిస్ కింద ఇరుసులకు అనుసంధానించబడి ఉంటాయి. బస్సు బరువును మోయడానికి మరియు రోడ్డు కుదుపులను తట్టుకోవడానికి లీఫ్ స్ప్రింగ్ కమానులు ఉపయోగిస్తారు. ఇవి బస్సు చాసిస్ ఫ్రేమ్ మరియు ఇరుసుల మధ్య అమర్చబడి ఉంటాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫారం 47 దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ఫామ్ 47 రిలేటెడ్ టు? దేనికి సంబంధించిందండి? ఆప్షన్ సి, రిఫండ్ అప్లికేషన్ ఫర్
అన్యూజ్డ్ టికెట్స్, వాడని టికెట్ రిఫండ్ అప్లికేషన్. టీఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారము ముందుగా రిజర్వేషన్ చేసుకొని అనివార్య కారణాల వల్ల ప్రయాణించలేకపోయినా లేదా సర్వీస్ రద్దయిన సందర్భంలో రీఫండ్ పొందడానికి ప్రయాణికులు ఫారం 47 ద్వారా క్లెయిమ్ చేయవచ్చు. ఇది పాత మాన్యువల్ పద్ధతిలో ఎక్కువగా వాడుకలో ఉండేది. నెక్స్ట్ వన్, టర్బో చార్జర్ యొక్క ప్రధాన విధి ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ టర్బో చార్జర్? ఏంటండి? ఆప్షన్ బి, టు ఇంక్రీజ్ ఎయిర్ ఇంటేక్ ఇంటూ సిలిండర్స్, అంటే సిలిండర్లలోకి గాలిని ఎక్కువగా పంపడానికి ఇది ఉపయోగిస్తారు. ఓకే, టర్బో చార్జర్ ఇంజన్లోకి వెళ్ళే గాలిని కంప్రెస్ చేసి ఎక్కువ మోతాదులో సిలిండర్లలోకి పంపుతుంది. దీనివల్ల ఇంధనం బాగా మండి ఇంజన్ శక్తి మరియు సామర్థ్యము పెరుగుతుంది. ఇది ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా పనిచేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి లెర్నర్స్ లైసెన్స్ యొక్క గడువు ఎంత? వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఏ లెర్నర్స్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ ఫర్ అబ్టైనింగ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్? ఎంత అండి? 6 నెలలు. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిన తేదీ నుంచి 6 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. డ్రైవింగ్ టెస్ట్ కోసము అప్లై చేయడానికి కనీసం 30 రోజుల గడువు ఉండాలి. నెక్స్ట్ వన్, బస్సు డిపో మేనేజర్కు నేరుగా రిపోర్ట్ చేసే ట్రాఫిక్ విభాగపు అధికారి ఎవరు? హూ ఈజ్ ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ద బస్ డిపో మేనేజర్? ఎవరండి? ఆప్షన్ బి, ట్రాఫిక్ సూపరింటెండెంట్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ట్రాఫిక్, అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ అండి సింపుల్గా చెప్పాలంటే. ఓకే, డిపో స్థాయి ట్రాఫిక్ విభాగానికి అధిపతిగా ట్రాఫిక్ సూపరింటెండెంట్ లేదా అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఉంటారు. వీరు బస్సుల షెడ్యూలింగ్, సిబ్బంది కేటాయింపు వంటి విషయాలపై నేరుగా డిపో మేనేజర్కు రిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్, బ్యాటరీలలో ఉపయోగించే ద్రవం ఏది? వాట్ ఈస్ ద ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ బ్యాటరీ? ఏం ఉపయోగిస్తారండి? ఆప్షన్ బి, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ డిస్టిల్డ్ వాటర్. సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు డిస్టిల్డ్ వాటర్ ఉపయోగిస్తారు. లెడ్ యాసిడ్ బ్యాటరీలలో ఎలక్ట్రోలైట్గా సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు డిస్టిల్డ్ వాటర్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఇది రసాయన చర్య ద్వారా విద్యుత్ను నిల్వ చేయడానికి సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్, వాల్వ్ క్లియరెన్స్ సరిగా లేకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్ ఇఫ్ వాల్వ్ క్లియరెన్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఏమవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంజిన్ నాయిస్ అయితే వస్తుందండి. ఇంజన్ శబ్దం మరియు పవర్ తగ్గడం అయితే జరుగుతుంది. వాల్వ్ క్లియరెన్స్, టాప్ క్లియరెన్స్ సరిగా లేకపోతే వాల్వ్లు సరిగా తెరుచుకోవు లేదా మూసుకోవు. దీనివల్ల టిక్ టిక్ అనే శబ్దం వస్తుంది మరియు ఇంజన్ పవర్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్, టికెట్ లేని ప్రయాణికుడిని గుర్తించినప్పుడు టికెట్ ధరతో పాటు ఎంత జరిమానా విధిస్తారు? వెన్ ఏ టికెట్లెస్ ప్యాసింజర్ ఈజ్ డిటెక్టెడ్, హౌ మచ్ పెనాల్టీ ఈజ్ లేవ్డ్ అలాంగ్ విత్ ద టికెట్ ఫేర్? ఆప్షన్ బి, 500 రూపీస్, అంటే 500 లేదా టికెట్ ధరకు 10 రెట్లు ఏది ఎక్కువైతే అది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, టికెట్ లేని ప్రయాణికుడి దగ్గర. మోటార్ వెహికల్ చట్టం మరియు ఆర్టీసీ నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణిస్తే 500 రూపాయలు లేదా టికెట్ ధరకు 10 రెట్లు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. నెక్స్ట్ వన్, రేడియేటర్ క్యాప్ యొక్క ప్రెషర్ వాల్వ్ ఎందుకు ఉంటుంది? వై డస్ ద రేడియేటర్ క్యాప్ హ్యావ్ ఏ ప్రెషర్ వాల్వ్? ఎందుకు ఉంటుందండి? ఆప్షన్ బి, టు ఇంక్రీజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ కూలెంట్ మరిగే స్థానాన్ని పెంచడానికైతే ఇది ఉపయోగిస్తారు. రేడియేటర్ క్యాప్ కూలింగ్ సిస్టంలో పీడనాన్ని పెంచుతుంది. ప్రెషర్ పెరగడం వల్ల నీరు కూలెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. తద్వారా ఇంజన్ ఎక్కువగా వేడెక్కిన నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆర్టీసీ బస్సుల్లో లాగ్ షీట్ ఎవరు రాస్తారు? అందులో ఏముంటుంది? హూ రోడ్స్ ద లాగ్ షీట్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ అండ్ వాట్ డస్ ఇట్ కంటైన్? ఆప్షన్ బి అండి, డ్రైవర్, వెహికల్ డిఫెక్ట్స్ అండ్ ట్రిప్ డీటెయిల్స్ ఇందులో రాయడం జరుగుతుంది. లాగ్ షీట్ డ్రైవర్ నిర్వహిస్తారు. ఇందులో కిలోమీటర్ రీడింగ్, బయలుదేరిన సమయం మరియు ముఖ్యంగా బస్సులో ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే వాటిని నమోదు చేస్తారు. మెకానిక్లు ఈ షీట్ చూసి రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డీజిల్ ఇంజన్లో కంప్రెషన్ రేడియో సుమారుగా ఎంత ఉంటుంది?
వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ కంప్రెషన్ రేషియో ఇన్ ఏ డీజిల్ ఇంజిన్? ఆప్షన్ బి అండి 16:1 to 24:1 వరకు అయితే ఉంటుంది. డీజిల్ ఇంజన్లలో కంప్రెషన్ రేషియో పెట్రోల్ ఇంజన్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా 16:1 నుండి 24:1 మధ్య ఉంటుంది. ఈ అధిక పీడనం వల్లే స్పార్క్ ప్లగ్ లేకుండా ఇంధనం మండుతుంది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ అండి. ట్రాఫిక్ సూపర్వైజర్ మరియు మెకానికల్ సూపర్వైజర్ రెండింటి పైన ఉంటుందండి. దీన్ని కంటిన్యూస్గా నెక్స్ట్ క్లాస్లో మనమైతే చూద్దాం. సో గైస్, ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.